అందరికీ నమస్కారం. తన కోపమే తన శత్రువు అనే కథని ఇప్పుడు విందాం. సత్యనారాయణపుర నగరంలో రాఘవయ్య అనే గొప్ప సంపన్నుడి వద్ద ధర్మయ్య అనే వంటవాడు పనిచేస్తూ ఉండేవాడు. ధర్మయ్యకి తను వంట బాగా చేస్తాననే పేరు వల్ల గర్వం ఎక్కువగా ఉండేది. కొంచెం మొరటువాడు కూడా. ఆ సంగతి రాఘవయ్యకి తెలిసినా ధర్మయ్యని ఏమీ అనేవాడు కాదు. అది అక్కడ పనిచేస్తున్న మిగతా సేవకులకి నచ్చేది కాదు. ఎలాగైనా ధర్మయ్యని అక్కడి నుండి తరిమేయాలని వాళ్ళు చూసేవారు. ఒకరోజు రాఘవయ్య తన పనివాడికి పిలిచి, ఒరేయ్, నాకు పాయసం తాగాలనుంది, వెంటనే ధర్మయ్యకి చెప్పి ఈరోజు పాయసం చేయమని చెప్పు అని చెప్పి పంపాడు. ఆ రోజు ధర్మయ్య ఎందుకో బాగా చిరాగ్గా ఉన్నాడు. నేను ఈరోజు పాయసం చేయను, అయ్యగారికి చెప్పు అని నౌకరిపై విసుక్కున్నాడు. ఆ నౌకరు వెంటనే యజమాని వద్దకి వెళ్ళి ధర్మయ్య పాయసం చేయడని ఇంకా లేనిపోనివి చెప్పి యజమానికి ధర్మయ్యపై బాగా కోపం తెప్పించాడు. అది విన్న యజమాని కోపంతో, ఆ వంటవాడు నా మాట కాదన్నాడా, వాడి అంతు చూస్తాను అంటూ కొరడా తీసుకొని వంటగదికి వెళ్ళాడు. వంటగదిలో ఒక మూలలో నిద్రపోతున్న ధర్మయ్యకు యజమాని కోపంతో వస్తున్న సంగతి తెలియదు. యజమాని కొరడాతో ధర్మయ్యని బలంగా కొట్టి, వెధవా, నా మాట ధిక్కరిస్తావా, ఈరోజు నువ్వు పాయసం చేసి తీరాలి, లేదా నీ తాట తీస్తాను జాగ్రత్త అని బయటికి నడిచాడు. దాంతో ధర్మయ్యకి యజమానిపై బాగా కోపం వచ్చింది. ఆ రోజు యజమాని ప్రాణం తీయడానికి నిశ్చయించుకున్నాడు. కోపంతో పాయసం చేయసాగాడు. కొంతసేపటికంతా రాఘవయ్య కబురు చేయడంతో అతని 9 మంది మిత్రులు వచ్చారు. తర్వాత నౌకరు వంటగదిలోకి వచ్చి వెండి గ్లాసులు 10 తెచ్చి అందులో పాయసం పోసి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ధర్మయ్య తాను తయారు చేసిన పాయసం 10 గ్లాసుల నిండా పోశాడు. తర్వాత అందులో 1 గ్లాసులో మాత్రం విషం కలిపాడు. పెద్ద పళ్ళెంలో అన్ని గ్లాసులు అమర్చాడు. విషం కలిపిన గ్లాస్ని కొంచెం ఎడంగా పెట్టాడు. అది తన యజమానికి ఇవ్వాలి అనుకున్నాడు. కొంతసేపటికి నౌకరు కాంతయ్య ఆ పాయసం ఉన్న పళ్ళెం తీసుకువెళ్ళాడు. కాంతయ్యకి యజమాని గురించి బాగా తెలిసి ఉన్నందువల్ల కొంచెం ఎడంగా ఉన్న పాయసం గ్లాసు తన యజమానికి, మిగతావి యజమాని మిత్రులకి ఇచ్చి వెళ్ళాడు. పాయసం చాలా వేడిగా ఉన్నందువల్ల ఎవరూ పాయసం తాగలేదు. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో బయట నుండి నౌకరు వచ్చి రాఘవయ్యకు ఏదో మెల్లగా చెప్పి వెళ్ళిపోయాడు. మరుక్షణం రాఘవయ్య పైకి నిలబడి అక్కడ కూర్చున్న మిత్రులతో ఒకడిని పిలిచి, రుద్రయ్య, మీ అన్నగారు చనిపోయారని వార్త వచ్చిందట అన్నాడు. అది విన్న రుద్రయ్య, మిత్రులారా, మీతో కలిసి ఈ విందు చేయడానికి దైవం కరుణ చూపలేదు, నన్ను క్షమించండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అది విని అందరూ బాధపడ్డారు. రుద్రయ్య అన్న ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు దేవుని ప్రార్థించారు. తర్వాత రాఘవయ్య అందరినీ పాయసం తాగమన్నాడు. అందరూ చేతుల్లోకి గ్లాసులు తీసుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఒక అతనికి విచిత్ర అలవాటు ఉండేది. అటువంటి విందుకు వచ్చిన అందరూ గ్లాసులు మార్చుకోవాలి. ఆ సంగతి అక్కడున్న అందరికీ తెలుసు. అతను తన గ్లాసు పక్కన అతనికి ఇవ్వడంతో ఆ పక్కనున్న అతను పక్కవాడికి ఇస్తూ, రాఘవయ్య గ్లాసు పక్కవాడికి పోయింది. విషం కలిసిన గ్లాసు రాఘవయ్య పక్కనున్న చేతికి చేరింది. కానీ రుద్రయ్య తాగాల్సిన పాయసం గ్లాసు ఆఖరిగా ఉండడంతో విషం కలిపిన గ్లాస్ ప్లేట్లో పెట్టి రుద్రయ్య వదిలిన పాయసం గ్లాస్ చేతికి తీసుకున్నారు. 1 గ్లాసు పాయసం
నిలిచిపోవడంతో రాఘవయ్య దాన్ని వంటవాడికి ఇవ్వమని నౌకరుతో చెప్పడంతో నౌకరు విషం కలిపిన పాయసం గ్లాస్ని వంటగదికి తీసుకువెళ్ళాడు. ధర్మయ్య రుద్రయ్య బయటికి వెళ్ళడంతో ఆయన తాగాల్సిన పాయసం నీకు ఇవ్వమన్నారు అంటూ నౌకరు పాయసం ఇచ్చి వెళ్ళాడు. ధర్మయ్య సంతోషంతో అమ్మయ్య, నేను చేసిన పాయసం ఇంతవరకు తృప్తిగా తాగలేదు, ఈరోజు తాగాలి అంటూ పాయసం తాగాడు. రుచిలో కొంత తేడా అనిపించిన సంతోషంలో అతను గమనించలేదు. కొంతసేపటికి ధర్మయ్యకి తల తిరిగినట్లు అనిపించింది. అనుమానంతో తాను తాగిన గ్లాస్ని తీసి వాసన చూశాడు. తర్వాత కిటికీలో నుండి బయటకు చూశాడు. అక్కడ యజమాని మిత్రులతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. యజమానిని చంపడానికి ప్రయత్నించి చివరికి నేను విషం తాగానా, అయ్యయ్యో ఇప్పుడు ఎలా అని అరుస్తూ బయటికి పరిగెత్తి యజమాని ముందు పడిపోయాడు. అది చూసి యజమాని వంటవాడిని పైకి లేపి, ధర్మయ్య ఏమైంది అని అడిగాడు. ధర్మయ్య నెమ్మదిగా జరిగింది చెప్పి నురుగులు కక్కసాగాడు. అక్కడున్న వారిలో వైద్యుడున్నందువల్ల ఎలాగో కష్టపడి ధర్మయ్యని బ్రతికించాడు. తర్వాత ధర్మయ్య తన తప్పుని క్షమించమని యజమాని కాళ్ళపై పడి ఏడ్చాడు. కానీ ఆయన కోపంతో నిన్నిక నమ్మకూడదు, నన్ను ఆ చిన్న విషయానికి చంపబోయావు అంటే నీకు అంత కోపం ఉంది కాబట్టి నన్ను ఆ రోజు ఆ దేవుడే కాపాడాడు, నిన్ను పని నుండి తీసేస్తున్నాను అంటూ అతన్ని బయటకి తరిమాడు. పాపం ధర్మయ్యకి ఉన్న అతి కోపం వల్ల ఉన్న మంచి ఉద్యోగం ఊడి నడి వీధిలో పడిపోయాడు. చూశారు కదా, తన కోపమే తనకి శత్రువు అంటే అర్థమైంది కదా. ధన్యవాదాలు.